మీ బాధలు వాళ్ళు చూసిరు. గత 2 సంవత్సరాలుగా ఎన్నో ధర్నాలు చేసి మీ కుటుంబం భార్య పిల్లలు పస్తులున్నా సరే నమ్ముకున్న వృత్తిని వదిలిపెట్టకుండా మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీరందరూ ఆశించినటువంటి ఆ మంచి రోజులు వచ్చాయి. కాబట్టి మీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఏదైతే ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ మీకున్నటువంటి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాడుకొని వచ్చే భక్తులను సురక్షితంగా కొండపైకి తీసుకెళ్ళి కొండ కింద తీసుకొచ్చి మీకు ఏదైతే ఈ అనుమతి రావడానికి కష్టపడినటువంటి భక్తులకు కష్టపడినటువంటి అధికారులకు మాట నిలబెట్టుకునే విధంగా ఉండాలి. దానికి తోడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి. ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా మీకోసం ఇక్కడికి రావడం జరిగింది. మీ మీద ప్రేమతోటి మీ బతుకులు మారాలి, మళ్ళీ గతంలో ఏదైతే ఆటోను నమ్ముకొని జీవిస్తున్నామో అదే విధంగా జీవించాలని చెప్పి అందరూ కూడా ఇవాళ మీకు ఇలా భరోసా తెలపడానికి ఇలా ఈరోజు కొండపైకి అనుమతి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరి అఖిల పక్షాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇలా కొండపైకి భక్తులు ఎక్కువ వస్తేనే మనకు అన్ని విధాల కొండ అభివృద్ధితో పాటు మనం జీవనం గడుస్తుంది. కొండపైకి వచ్చే భక్తులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు అన్ని రకాల ఇక్కడ దేవస్థానం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ అన్ని వసతులు కల్పించడంలో మేమున్నామని చెప్పి గత 3 సమావేశాల ద్వారా వాళ్ళు తెలపడం జరిగింది. దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తమ్ముడు నువ్వేం కావాలనో తీసుకో, గుట్టను అభివృద్ధి చేయడంలో మనం కూడా కీలకంగా వ్యవహరిద్దాం, గతంలో జరిగినటువంటి లోపాలు జరగొద్దని చెప్పి మొన్న అసెంబ్లీలో స్వయంగా పిలిచి చెప్పింది. కాబట్టి మన గుట్ట బాధలన్నీ తీర్తాయని చెప్పి దానికి అధికారులు కూడా మనకు అండదండ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గతంలో పూర్వవైభవం ఉన్నటువంటి గతంలో కొండపై భక్తులకు వసతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా గతంలో ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా ఎవరికైనా జబ్బు వచ్చినా లేకపోతే ఎవరైనా పెద్దలు కాలం చేసినా మన సనాతన ధర్మం అక్కడి నుంచి కొండపైన నిద్ర చేసే అవకాశం ఉండే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎండోమెంట్ మంత్రి అక్క కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎన్బి మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డార్మెంట్ రాళ్ళు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ వచ్చే వారంలో డార్మెంట్ రాళ్ళు కూడా తాత్కాలిక డార్మెంట్ రాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నాం. దానికి గౌరవ చైర్మన్ గారు ఈఓ గారు ఇక్కడ సంబంధిత ఎండోమెంట్ అధికారులు కూడా మనకు చాలా చక్కగా సహకరించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి డార్మెంట్ రాళ్ళ సమస్య కూడా మనకు తీరింది. పైన లాట్రిన్ బాత్రూమ్ విషయంలో కూడా వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన మనకు అక్కడ కార్యాచరణ చేస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చలువ పందిర్లతో పాటు అక్కడ కొన్ని షాపులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఫిబ్రవరి ఎండింగ్ వరకు అన్ని వసతులు కల్పించుకోవడంతో పాటు గతంలో మనకు ఒక గౌరవ శాసనసభ్యులు బిర్లా ఎల్ఏ గారికి అదేవిధంగా డీసీపీ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఈఓ గారికి దేవస్థానం చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మనము ఆటోస్కి గుట్ట పైన అలౌ చేయడం జరుగుతుంది. సో ఈ పని చేయడానికి కృషి చేసిన గౌరవ విప్ గారికి అదేవిధంగా వారు ప్రభుత్వ స్థాయిలో మంత్రివర్యులు ప్రత్యేకంగా మన జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి గారితో వారితో మాట్లాడి ఈ ఈఓ గారితో మన జిల్లా యంత్రాంగంతో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఈ పర్మిషన్ని తీసుకోవడానికి వారు కృషి చేశారు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఈ వచ్చే అవకాశం కూడా ఉంది. స్లోగా వెళ్ళండి, తొందరపడొద్దు. సేఫ్టీ కన్నా ఇంపార్టెంట్ ఏం కాదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మరొకసారి అందరినీ మనవి చేస్తున్నాను, ఘాట్ రోడ్ దిగేటప్పుడు ఇంజన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయరాదు. అండ్ ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకోండి. టెంపుల్ దేవస్థానం కానీ మీకోసం ఎంత కష్టపడ్డ విప్ గారికి కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా ఏ పని మీరు చేయరాదని మనవి చేసుకుంటూ